చాలా మంది నేను రౌండ్స్కి వెళ్తూ ఉంటాను కదా, అప్పుడు అంటూ ఉంటారు, మేడం మా అమ్మాయికి పాలు రావట్లేదు, పాలు రావడానికి ఏమైనా టాబ్లెట్స్ ఇవ్వండి అది ఇది అని అంటుంటారు. కానీ యాక్చువల్గా పాలు అనేది మనకు అంటే ఫీడింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు కొలెస్ట్రాల్ అని వస్తుంది, మనం వాటిని ముర్రు పాలు అని అంటాం. చాలా మంది వాటిని పాలలాగా కన్సిడర్ చేయడం, ఎందుకంటే అవి తెల్లగా ఉండవు కదా, వాటిని ఎవరు పట్టించుకోరు. కానీ అవి చాలా ఇంపార్టెంట్. మా మెడిసిన్ లో వాటిని మేము గోల్డెన్ డ్రాప్స్ అంటాం. యాక్చువల్ గా ఈ ముర్రు పాలు అనేటివి బిడ్డకు చాలా అవసరం ఉంటుంది. దీంట్లో చాలా రకాల యాంటీబాడీస్ ఉంటాయి, అవన్నీ కూడా మీ బిడ్డని ప్రొటెక్ట్ చేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా డెలివరీ అయిన వెంటనే 1.5 అవర్ తర్వాత ఖచ్చితంగా బిడ్డకు పాలు పట్టించండి. అప్పుడు ముర్రు పాలు వస్తాయి, బేబీకి చాలా యూజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే చాలా మంది పాలు రావట్లేదు మేడం అంటారు. పాలు రావడానికి ఏమైనా టిప్స్ చెప్పండి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. పాలు రావడానికి టిప్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ ఒకటి, ముందు పాజిటివ్ యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. చుట్టూ అందరు చుట్టాలంతా కూర్చొని పొద్దున్నాక అమ్మాయి దగ్గర పాలు రావట్లేదు అనకండి ముందు. సో ఆ నెగిటివ్ థాట్ ని తీసేసేయండి. ఫస్ట్ పాజిటివ్ థాట్ అనేది చాలా ఇంపార్టెంట్. అమ్మాయి పాలు ఇవ్వాలి, పాలు వస్తాయి, ఇలానే మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. సెకండ్ థింగ్, మదర్ ఎంత మంచి డైట్ తీసుకుంటే పాలు అంత మంచిగా వస్తాయి. డెలివరీ అయింది కదా అని పొద్దున్నాక ఎల్లిపాయ కారాలు, టమాటా చారు ఇవే కాకుండా మంచి డైట్, ప్రోటీన్ డైట్ అట్లాంటివి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా డెలివరీ అయిన తర్వాత అమ్మాయికి స్లీప్, నిద్ర కూడా అంతే అవసరం. ఇవన్నీ కూడా పాలు ఎక్కువ రావడానికి ఉపయోగపడతాయి. స్టే హెల్దీ నిజామాబాద్. ఐఎమ్ డాక్టర్ సుజాత బండారి, విజయలక్ష్మి హాస్పిటల్.